గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులను జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం 35 చోట్ల నయీంకు ఆస్తులున్నట్లు గుర్తించారు. నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా బలవంతంగా నయీం తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఈడీ అంచనాకు వచ్చింది. మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేయగా అప్పటి నుంచి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఆస్తులకు సంబంధించి సమన్లు పంపించిన నయీం కుటుంబ సభ్యులెవరూ స్పందించకపోగా కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. దీంతో నయీం ఆస్తులను జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకుంది.